Hi, you are practicing High Court advocate. Today I am going to talk about the brutal incident which was done by the Telangana police. చూడండి బాబు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో. A protesting student by a hair while riding a bike has emerged online, and this video that went completely viral on the 24th, leading to widespread condemnation of the police brutality. We have Uma with us. Uma, this video of police brutality goes viral. చూసారా? What led ఇన్సిడెంట్ ఏంటంటే చాలా చోట్ల వైరల్ అవుతుందిలే. ఈ నెటిజన్లు వైరల్ చేయడానికి ఉంటారు కానీ ఎంపవర్ అవడానికి ఉండరు. విషయం ఏంటంటే తెలంగాణలో రాజేంద్ర నగర్లో ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉంది. ఆ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి అగెన్స్ట్గా హైకోర్టు నిర్మించడానికి ఒక జియో పాస్ అయింది, జియో నెంబర్ 55. ఈ జియో నెంబర్ 55ని రద్దు చేయాలని ఒక 100 ఎకరాలు హైకోర్టుకి అనేది ఇవ్వడం జరిగింది. ఆ 100 ఎకరాలు వీళ్ళు సర్వే నెంబర్ 42, 43, 44, 45 అనే సర్వే నెంబర్లు వీళ్ళ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్స్కి సంబంధించిన ల్యాండ్ దాంట్లో ఉండడం, అది అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతే మళ్ళీ వీళ్ళకి నిర్మించుకోవడానికి వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ధర్నా చేస్తూ నిరసన ప్రకటిస్తుంటే ఆ నిరసనని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు. ఆ పాస్ చేసిన ఆ జీవోకి వాళ్ళ రైట్ని వాళ్ళు నిరసన రూపంలో ధర్నా రూపంలో ప్రకటిస్తున్నారు. అంతేగాని బయటకు వచ్చేసి గోల్ చేయాలి వాళ్ళ ప్రెమిసెస్లోనే వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఎలాగ వ్యతిరేకిస్తుందంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు నేను, ప్రభుత్వం ముసుగులో సర్కారు ముసుగులో చేస్తున్న చర్యలు, ఈ పోలీసు వాళ్ళు చేస్తున్న చర్యలు ఎలా ఉన్నాయంటే సామాన్యుని జుట్టు పట్టుకొని లాకెళ్తున్నారు. చూడండి, జుట్టు పట్టుకొని లాకెళ్తున్నారు. సరే, బై మిస్టేక్ గా చేజింగ్ చేసే తరుణంలో జుట్టు పట్టుకున్నారు అనుకుందాం. జుట్టు పట్టుకున్నారు, దొరికిన కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత మళ్ళీ వదిలేశారా? కింద పడిందా? చూడండి, వదలలేదు. కింద పడిన తర్వాత కూడా వదలలేదు. సో వాట్ ఈస్ హర్ ఇంటెన్షన్? బీయింగ్ ఏ పోలీస్, బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్, వాట్ షీ హ్యాస్ టు డూ? షీ హ్యాస్ టు డూ ది సర్వీస్ టు ది పబ్లిక్ ని ఇలా విసిగించడానికి, పబ్లిక్ ని ఇలా వేధించడానికి. దిస్ ఇస్ వాట్ కస్టోడియల్ టార్చర్. కస్టోడియల్ టార్చర్ అంటే ఏదో కాదండి. ఒక పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని చూస్తున్నా కూడా మనం వాళ్ళ కస్టడీలో ఉన్నట్టే, మనల్ని ప్రశ్నిస్తున్న తరుణంలో కూడా మనం వాళ్ళ కస్టడీలో ఉన్నట్టే. దిస్ ఇస్ వాట్ కస్టోడియల్ టార్చర్. అందుకే ఇలాంటి కస్టోడియల్ టార్చర్ మీద నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేయడం జరిగింది. దాని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కస్టోడియల్ టార్చర్ అంటే ఎక్కడా కూడా పోలీసు వాళ్ళు తిట్టండి, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడండి, కొట్టండి, రోడ్ల మీద ఇలా జుట్టు పట్టుకొని లాగండి, ఏ పోలీస్ మాన్యువల్స్లో కానీ, ఏ ఇండియన్ పోలీస్ యాక్ట్లో కానీ, సిఆర్పిసిలో కానీ చెప్పబడిందా? చెప్పలేదు. మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్లో మనకి కల్పించబడిన ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తున్నాయి? సెక్షన్ ఆర్టికల్ 15 క్లాస్ 3లో ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ హ్యాస్ బీన్ గివెన్ టు ది ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇదేనా ఉమెన్కి ఇచ్చే మన ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్? ఇదేనా? ఒక ఉమెన్ని పట్టుకుని ఇంకొక ఉమెన్ రోడ్డు మీద జుట్టు పట్టుకొని లాక్కుంటూ వెళ్ళి కింద పడిపోయినా, ఇన్ కేస్ ఇంకొక ఏదైనా దెబ్బలు తగిలాయి, పళ్ళు ఊడిపోయినాయి, కంటికి దెబ్బ తగిలింది, ఒక పర్మనెంట్ డిజబిలిటీ అయింది, అయినా కూడా అలాగే ప్రవర్తిస్తారా? మీకు ఉండాలరా బాబు. బీయింగ్ ఏ పబ్లిక్, యు ఆర్ నాట్ రెడీ టు ఎడ్యుకేట్, యు ఆర్ నాట్ టు లెర్న్ ది లీగల్ సబ్జెక్ట్స్. మీకు రాజ్యాంగంలో మీ హక్కులేంటో మీకు తెలియదు. తెలుసుకోవాలి అంటే మినిమంగా ఇలాంటివి మీరు చూడండి, నేర్చుకోండి, షేర్ చేయండి. వీఆర్ డూయింగ్ దిస్ పర్టికులర్లీ ఫర్ ది జనరల్ పబ్లిక్ వాళ్ళ రైట్ లేదో తెలియకపోతే అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఇలాగే చేస్తారు, అధికార ముసుగులో ఉన్న పోలీసు వారు ఇలాగే చేస్తారు. దీన్ని వ్యతిరేకించాలంటే ఏం చేయాలి? అక్కడ తెలంగాణలో ఒక 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన పోటీకి ఇక్కడ ఆంధ్రాలో ఒక 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది కాదండి, ఆయన ఆదర్శాలని ఫాలో అవ్వడం అంటే ఇది కాదు. ఇలాగా ఆయన చెప్పారా? రాజ్యాంగంలో ఏం చెప్పారు? ఆర్టికల్ 15 క్లాస్ 3లో ఉమెన్కి ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది, ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రివిలేజ్ని ఎక్కడ ఫాలో అవుతున్నారు? ఆడవాళ్ళకి ఇంకా మగవాళ్ళ గురించి వేరే విషయంలో ఏంటి చెప్పక్కర్లేదు. రాగానే చెప్పుతో కొడతారు, వరతో కొడతారు, లాఠీలు ఇస్తారు, చేతితో నచ్చింది మాట్లాడతారు పోలీసు వాళ్ళు. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ది పోలీస్, ఐఎమ్ అగైనెస్ట్ ది యాక్ట్స్ విచ్ దే ఆర్ డూయింగ్. ఇలాంటి విషయాలు చేసినప్పుడు ఎవరైనా వ్యతిరేకిస్తారు. వాళ్ళ డ్యూటీ పరిధిలో వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ పద్ధతుల్లో వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ డ్యూటీలో నిర్వహిస్తే మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. మీ ఇంట్లో ఆడపిల్ల వరకు ఇలాంటి విషయాలు రాకుండా ఉండాలి అంటే ఇలాంటి విషయాలని సుప్రీం కోర్ట్స్ వరకు, హైకోర్ట్స్ వరకు, కనీసం ఆ స్టేట్ సీఎం ఉంటారు వాళ్ళ వరకు రీచ్ అయ్యే వరకైనా మీరు షేర్ చేయండి.
ఇలాంటి వాటిని వైరల్ చేసుకోవాలి. ఏం చేస్తారు, ఎవడో టెక్నీషియన్ ట్యూటర్స్ ఏదో ఉంటారు, మా ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి, సెన్సార్లు ఉన్నాయి, ఈ టెక్నికల్ ఇష్యూస్ మీరు చేసుకోవాల్సింది. సిగ్గుండాలరా బాబు మనకి. ఇది కదా, ఇలాంటి విషయాలు కదా. ఈ రోజు రేపటి రోజు మీ అక్కకో, మీ చెల్లుకో, మీ అమ్మకో, మీ తల్లికో ఎవరికో జరిగితే మీరు ఇలాగే వదిలేస్తారా? తీసుకెళ్ళండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. దీని మీద స్పందన వచ్చే వరకు, నిన్న మొన్న వరకు అంగన్వాడీ విషయాలు జరిగిన ఒక ధర్నా జరుగుతుంది, వెంటనే ఒక రాజకీయ నాయకుడు వచ్చి దాని మీద ఏం స్పందించరే. ఓట్లు అడగడానికి వచ్చేస్తారు. ఎలక్షన్స్ ఉన్నాయంటే ఒక రెండు నెలల నుంచి ఎలక్షన్ కోడ్ రాకముందే వచ్చి ఒక్కొక్క ప్లేస్ తీసుకొని అక్కడ పర్మిషన్స్ తీసుకొని సభలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక ధర్నా 52 రోజులు జరిగినట్టుంది అంగన్వాడీ ధర్నా. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు వచ్చి వాళ్ళతో సముఖంగా ఎందుకు వాళ్ళని ఆ సభల నుంచి విత్డ్రా చేసుకోలేకపోయారు? టైం ఉండదా? ఇలాంటి వాటికి పబ్లిక్ సర్వీస్ చేయడానికి, పబ్లిక్ ముందుకు వచ్చి మాట్లాడడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి రారు. కానీ ఈ ప్రభుత్వాలు కూడా ఇలాగే ఉన్నాయి. చూడండి, ఆలోచించండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. థ్యాంక్ యూ. యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్టు అడ్వకేట్ ఈస్ సైనింగ్ ఆఫ్.